అన్ని అనుకున్నట్టుగా సజావుగా సాగితే ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రెవల్యూషన్ క్రియేట్ కాబోతోంది. కూటమి ప్రభుత్వం తలపెట్టిన వర్క్ ఫ్రం హోమ్ అప్డేట్స్ వింటుంటే మామూలుగా లేవు. ఏకంగా 41 లక్షల మంది ఇంటి నుంచి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో త్వరలోనే వర్క్ ఫ్రం హోమ్ స్టార్ట్ కాబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్క్ ఫ్రం హోమ్ కార్యక్రమంపై ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పని చేసేందుకు దాదాపుగా 41 లక్షల మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద వర్క్ ఫ్రం హోమ్ వేదిక కావచ్చు. ఇక రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల వయసులో ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు సిద్ధమైన వారి డేటా ప్రభుత్వం సేకరిస్తోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సర్వే జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41,95,387 మంది వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సంఖ్య రానున్న రోజుల్లో 55 లక్షలకు చేరుకోవచ్చని కూడా అంచనా. ఇప్పటి వరకు ప్రభుత్వం 2,69,15,087 మందిని గుర్తించి అందులో 1,65,66,434 మంది అభిప్రాయాలు తెలుసుకుంది. ఇంకా 1,03,48,653 మంది సమాచారం తెలుసుకోవాల్సింది. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు ఎంతో మంది ఉంటారు. ఇక ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఇంటి నుంచి పని చేసేందుకు ఆసక్తి ఉందా లేదా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇంట్లో నుంచి పని చేసేందుకు తగిన స్థలం ఉందా అనే అంశాలని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక వీరిలో ఇంజనీరింగ్ చదివిన వారి సంఖ్య 4,73,372 మంది ఉంటే కామర్స్ డిగ్రీ కలిగిన వాళ్ళు 1,82,089 మంది ఉన్నారు. ఇక ఆర్ట్స్ డిగ్రీతో 1,62,573 మంది ఉన్నారు. ఇతర కోర్సులు చదివిన వాళ్ళు 7,65,379 మంది ఉన్నారు. పీజీ చేసిన వాళ్ళు 2,67,625 మంది ఉంటే పిహెచ్డి చేసిన వారు 5,586 మంది ఉన్నారు. లా చదివిన వారు 4,583 మంది ఉన్నారు. సర్వే పూర్తయ్యే నాటికి మరో 10-15 లక్షల మంది ఎన్రోల్ కావచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధి ఎలా కల్పిస్తారు అనేది అతిపెద్ద సవాల్గా మారింది. అయితే ఇది ప్రస్తుతం ప్రభుత్వ ఆలోచన మాత్రమే. వర్క్ ఫ్రం హోమ్ కి సహకరించాల్సింది వివిధ కంపెనీలు. ఈ కంపెనీల ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ప్రొడక్టివిటీకి తగ్గిందనే కారణంతో చాలా కంపెనీలు కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ తొలగించాయి. వర్క్ ఫ్రం హోమ్ లేకపోవడం వల్ల ఇతర ఖర్చులు పెరిగి ఇతర వ్యాపారాలు ఆదాయం పెరుగుతుంది, మనీ ఫ్లో కనిపిస్తుంది. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ ఆలోచన ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తుంది అనేది తెలియడం లేదు. అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ వద్దంటున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అదే వర్క్ ఫ్రం హోమ్ కోసం ప్రయత్నించడం ఏ మేరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది సాకారమైతే, అంతమందికి వర్క్ ఫ్రం హోమ్ కల్పించగలిగితే ప్రపంచంలోనే అతిపెద్ద వర్క్ ఫ్రం హోమ్ వేదిక కాగలదు ఏపీ.